తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మహిళా రిజర్వేషన్ బిల్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది? పునర్విభజన బిల్లుకి లింక్ చేయడం వల్లే డిలే అయిందా? ఎందుకని ఒక బ్లాక్ బిల్లుగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఈ పోరాటంలో విజయం సాధించాము అని చెప్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పుష్పలీల గారు. హలో అమ్మ, నమస్తే. నమస్తే. మహిళా రిజర్వేషన్ బిల్ గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. మళ్ళొకసారి పెండింగ్లోకి వచ్చింది. బట్ ఇప్పుడు కాదు, రాబోయేటువంటి ఎన్నికల కోసం అది రిజర్వేషన్ అమలవుతుంది అని చెప్పినప్పుడు కూడా లింక్ పెట్టారు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో అనేసి. దానివల్లే డిలే అయిందని మీరు వీటన్నిటిని కలిపి ఒక బ్లాక్ బిల్, నల్ల చట్టాలుగా ఎందుకని అభివర్ణిస్తున్నారు? అంతకుముందు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలను నల్లవి తీసుకొచ్చారు. దాన్ని కూడా మేము నల్ల చట్టాలే అన్నాం. అంటే రైతులకు ఒక పక్కన అన్యాయం చేస్తూనే ఆ బిల్లును ప్రవేశపెడితే, అంటే రైతుల మీద బుల్డోజర్లు, జీవులు నడిపించి చంపించి అన్ని రోజులు రైతులు సంఘర్షణ పడితే కనీసం అక్కడే ఉండి ఒక రాజధానిలో ఉన్న ప్రధానమంత్రి కనీసం స్పందించలేదే. మీరు ఎక్కడైనా చూసారా ఆయన ప్రెస్ మీట్ పెట్టింది? అంతగా లేదు. అలాగే అవి ఎట్లాగైతే బ్లాక్ చట్టాలని వెనక్కు తీసుకున్నారో ఆ గవర్నమెంట్ తప్పు అయిపోయిందని ఒప్పుకున్నారో జనాల ముందు, ఇంకా అలాంటిదే ఇది కూడా. ఇది ఇంకా పెద్ద ఘోరం. ఎందుకంటే ఈరోజు 50% ఉన్న మహిళలు ఎదురు చూస్తున్నాం మనం. ఎందుకంటే ఎప్పుడు మహిళా బిల్లు వస్తుందో, ఎప్పుడు చేస్తారో అని. అసలు దానికి పునాది వేసింది ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో 33% ఏదైతే స్థానికంగా ఉండాలి, మహిళలు ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ స్ఫూర్తి ఇది. అసలు మహిళా బిల్లులో అసలు ఓటు హక్కు తీసుకొచ్చింది అంబేద్కర్ గారు. లేకపోతే మనుషులాగా మనం ట్రీట్ చేశారా? మహిళలు ఈరోజు మాట్లాడగలుగుతున్నాము, ఓటు వేయగలుగుతున్నామంటే అది అంబేద్కర్ స్ఫూర్తి. అలాగే ఆ ఓటు వేసే దాంట్లో కూడా 50% ఉన్న మహిళలకి ఈరోజు రాజ్యాధికారం రావాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. అంటే ఓటు బ్యాంకానే ఉన్న మనకి ఆ చట్టం రావాలని కోరుకునే వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేశారు. అలాగే దాన్ని ఎప్పుడో సోనియా గాంధీ గారు కూడా రాజ్యసభ వరకు కూడా తీసుకుని వెళ్ళారు. ఇంకా అసలు ఆ బిల్లు పాస్ అయిపోయింది. అసలు ఆ బిల్లు గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఏ పార్టీ వాళ్ళు ఆ లెవెల్లో చేయాలి. కాకపోతే అందులో కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది అంటే, ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టితే మామూలుగా జనరల్గా పెట్టేసాం అనుకోండి, నష్టం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడున్న మనకి ఈ కులపరంగా ఉన్న ఈ ఇండియాలో ఎవరు 80% ఓట్లు వేసే మహిళల శాతం వాళ్ళంతా ఎవరు? అట్టడు స్థాయి నుంచి ఉన్న వాళ్ళే మహిళలు. అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ చట్టసభల్లో రావాలి కదా. 75 సంవత్సరాలు అయిపోయిందమ్మా. ఇప్పుడు కూడా మహిళల శాతం చూడండి, షేమ్. మనం నిజంగా కూడా చాలా బాధపడాలి. మీరు పార్లమెంట్లో చూడండి, అసెంబ్లీలో చూడండి, ఎక్కడ చూసినా చూడు, వాళ్ళని అలా ఊరికేనే ఎంత టాలెంటెడ్ ఉన్న మహిళలకి అవకాశాలు రానివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ సీట్లు కదిలిపోతాయి, వాళ్ళకి సీట్లు మారిపోతాయి. అది మహిళా బిల్లు అయిపోయింది, మహిళా రిజర్వేషన్ ద్వారా వచ్చింది అనుకోండి, మగవాళ్ళ సీట్లు పోతాయి కదా. అందువల్ల దాన్ని రానివ్వకుండా కుట్ర పడిన వాళ్ళు కొందరైతే, కాంగ్రెస్ పార్టీ దాని చిత్తశుద్ధితో మేము పెట్టమని చెప్పి సోనియా గాంధీ అనడము, దాన్ని ప్రవేశపెట్టడం. మొన్న కూడా మల్లికార్జున ఖర్గే గారు కూడా మేము ఆ బిల్లుకు సమ్మతమే ఉన్నాము, మేము దానికి అగెనిస్ట్ కాదు అని చెప్పినాక కూడా మేము మొత్తానికి మహిళా బిల్లులకు అగెనిస్ట్ అని చెప్పుకొని ఈ దొంగ చట్టాలు, 2 చట్టాలను కూడా దాంట్లో కలిపి పెట్టాడంటే మోదీ, అమిత్ షా తెలివి ఇదేమన్నా మామూలు తెలివా? కుట్ర. ఇది చాలా పెద్ద కుట్రమ్మ. మహిళలు అనే వాళ్ళని వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళు ఏం చెప్పినా కాదు అని అమిత్ షా లాంటోడు అసలు నిజంగా డైరెక్ట్గా వచ్చినవాడు అమిత్ షా అనరుడు అసలు ఆ పార్లమెంట్లో. ఎలా? ఒక తడిపాటు కేసు ఉంది ఆయన మీద, మర్డర్ కేసు ఉన్నాడు. ఆయన కొడుకు మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఈయన హోమ్ మినిస్టర్ తీసుకొని ఈయన మాట్లాడిన భాషను చూస్తుంటే అంబేద్కర్ గురించి కూడా ఏంటి ఎంతసేపు మీరు అంబేద్కర్ అంటాడు. ఏ చట్టసభలో నువ్వు కూర్చున్నావో ఆ చట్టసభల్లో అక్కడ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు అంటే అది ఉన్నందుకే కదా నువ్వు చేసి ఒక ఎంపీ అయ్యి వచ్చావు. ఆయననే నువ్వు విస్మరించే లెవెల్లో ఆయన పేరు వినడానికే ఇష్టం లేనంటాడే. మరి నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? అమిత్ షా కానీ మోదీ గారు మాట్లాడడానికి. ఈరోజు ఒక మహిళను ఓడగొట్టడానికి అంటే ఏంది? వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ 3 సార్లు అండి. సిగ్గుండాలి బీజేపీ పార్టీకి. ఒక పక్కన ఒక మహిళను ఓడగొట్టలేని అసమర్థులు వీళ్ళు. అలాగే మన తెలంగాణను చూడండి, 11 సంవత్సరాలు అంటే 3వ కూడా అధికారంలో వచ్చింది. మోదీ అంటారే. అసలు ఇంతవరకు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేరు. ఇక్కడ అధికారంలో రాలేని వాళ్ళు
నిస్సిగ్గుగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ బీజేపీ పార్టీకి ఎలాంటి టార్గెట్స్ లేవు. కేంద్ర మంత్రి ఉన్నాడు, అసలు ఉన్నాడా, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు గెలిచారో కూడా వాళ్ళకే తెలియదు. వాళ్ళ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో తెలియదు. ఇంతవరకు కనీసం దత్తాత్రేయ గారు గతంలో ఉండేవాడు పాపం పెద్ద ఆయన, ఏదో తెచ్చినట్టు కాకపోయినా మాట్లాడడం కోసమన్నా ఫైట్ చేసిన 100 లెటర్లు రాసేవాడు. అప్పుడు నేను మంత్రిని, ఆయన సెంట్రల్ మినిస్టర్. మేము ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసాం, దత్తాత్రేయ గారు నేను. ఎప్పుడు చూసినా ఈయన లెటర్స్ రాసినట్టు, ఇన్ని వేల కోట్లు అడిగినట్టు. నేను ఒక రోజు అడిగేదాన్ని తమాషగా, అన్న నువ్వు లాస్ట్ టైం ఇన్ని కోట్లు రాసావు కదన్నా, మీ సెంట్రల్ గవర్నమెంట్ చిన్న ఒక ఫండ్ అన్నా వచ్చిందన్న, ఏదన్నా ఇనాగ్రేషన్ చేద్దామంటే నవ్వి ఊరుకునేవాడు. అమ్మ నా పని నేను చేస్తున్నాను, ఇస్తాడా ఇవ్వడా తర్వాత విషయం, కానీ నేను ఇది గుర్తించాను అనేవాడు. అలాంటిదన్నా ఈ కిషన్ రెడ్డి చేయడు కదా. ఇప్పుడు అదే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్లు దాని మీద కూడా మాటలు లేదు. అయితే అక్కడ మీరు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంటే ప్రాపర్గా విభజన జరగలేదు, అది ఎలా అంటే పాకిస్తాన్ని విభజించినట్టుగా, దేశ విభజన జరిగిన సమయంలో ఎలా అవుతుందో అంతకంటే దారుణంగా మీరే ఉమ్మడి ఏపీని విభజించారు, తెలంగాణను తీసుకొచ్చారు. అదే అంటున్నా, ఎవడు వానికి ఇంతవరకు అని మొహం కూడా ఎవరికి తెలియదు. ఎన్ని త్యాగాలండి, ఇండిపెండెన్స్లో ఎంత త్యాగాలు ఉన్నాయో, ఎంతమంది చనిపోయారు, అంత పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు. అలాగే మన తెలంగాణలో కూడా అంతే మంది చనిపోయాం. ఎంత కష్టపడితే ఒక 60 సంవత్సరాల త్యాగాల ఫలితంతో దాన్ని వచ్చిందని ఈ దుర్మార్గుడు వానికి ఏం తెలుసు అని మాట్లాడాడు. నిజంగా నేనే కనుక పార్లమెంట్లో ఉండుంటేలే గల్లా పెట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని. అంత పిచ్చి కోపం వచ్చింది నాకంటే. వాడు ఎంత అవమానపరిచాడు. మనం టెర్రరిస్టులమా, ఉగ్రవాదులమా, లేకపోతే ఆ చట్టాన్ని ఇచ్చేటప్పుడు మేమేమన్నా చట్టానికి వ్యతిరేకంగా తీసుకొని వచ్చామా చెప్పండి. ఒక పక్కన సోనియమ్మ అంత ఇదిగా చేసి ఫైట్ చేసి ఆ బిడ్డలకు ఇవ్వాలి అని అంటే, ఆవిడనేమో దయ్యం అంటాడు కేసీఆర్ గారు అంతకుముందు, తర్వాతనేమో తీసుకునక ముందు ఒక మాట అన్నాడు, దేవత అన్నాడు, తర్వాత దయ్యం అన్నాడు. వీళ్ళు ఆ డైరెక్ట్గా వాడు ఎంపీ ఒక పార్లమెంట్లో, ఒక చట్టసభలో, అంత దైవాలయం లాంటి ఆ పార్లమెంట్లో కూర్చొని తెలంగాణ గురించి అలా మాట్లాడాడంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అసలు ఎందుకు సస్పెండ్ చేయలేదు చెప్పండి. చెయ్యాలా లేదా? రూల్ ప్రకారంగా స్పీకర్ అని ఉన్నాడు, అది కూడా ఒక రకమైన ఆ మాటని అన్పార్లమెంటే కదా, ఒక రకంగా అది వాడకూడని శబ్దమే కదా. మరి ఇప్పుడు ఖర్గే గారు ప్రధానమంత్రి గురించి నిన్న ఒక మాట అన్నాడు, టెర్రరిస్ట్ లా ఉన్నారు. మనం ఏమంటే తప్పేముంది దాని మీద? ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఓ నిర్మలా సీతారామన్, ఓ మంత్రులు ఎందుకు వెళ్తున్నారు? మీకు అన్నదానికి మేము అన్నదానికి సరిపోయింది. అదేమో తప్పు కాదు, అదేమో తప్పు, దాన్ని అడగరు. మేము మాత్రం ఖర్గే గారు అన్నదాన్ని తప్పు ఎలా అవుతుందమ్మా? ఆయన ఎంత అనుభవశాలి, ఎంత మీరు అవమానపరుస్తున్నారు. పార్లమెంట్లో సమయం ఇవ్వట్లేదు, రాహుల్ గాంధీ గారిని మాట్లాడి ఇవ్వట్లేదు. కనీసం ఏదన్నా మాట్లాడిద్దామంటే మమ్మల్ని బయటకు సస్పెండ్ చేసేయడాలు. అదేం వాళ్ళ సొత్తా పార్లమెంట్ అనేది? వాళ్ళ ఇష్టారాజ్యమా? కాబట్టి మమ్మల్ని ఒక నియంతలాగా కండిషన్లో పెడతా ఉంటున్నప్పుడు, మరి మమ్మల్ని అన్నప్పుడు ఎన్ని మాటలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడో మంచి చేసిన నెహ్రూ గారి గురించి మాట్లాడతాడు. అసలు వాళ్ళ త్యాగాల ముందు మీరెంత? నెహ్రూ గురించి మాట్లాడతారు. ప్రియాంక గారు అదే అన్నారు, ఎన్ని తప్పులు చెప్పుకుంటారా బాబు, దానికి ఒక రోజే పెట్టుకోండి, మాకు అవసరం లేదని. తర్వాత మా దగ్గర కలిసిన వాళ్ళని తీసుకుపోయి అందులో వాడేసుకున్నారు. ఎంతమంది ఎంపీలను తీసుకోలేదు అమిత్ షా? వాషింగ్ మిషన్లో వేయంగానే క్లీన్ అయిపోయినట్టుగా అక్కడ దాకా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎన్ని స్కామ్లు పెట్టి భయపెట్టించుకొని వాళ్ళ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకొని కేంద్ర మంత్రులు ఇచ్చారు. మీకు అంతకన్నా దుర్మార్గమైన రాజకీయం ఉందా చెప్పండి? ఇదేమన్నా ప్రజాస్వామ్యమే? ఈరోజు వెళ్తున్నారు నిర్మలా సీతారామన్. అసలు ఆమె ఏం మంత్రో మాకు అర్థమే కాదు. ఆమె వచ్చినాక దరిద్రాలకే దరిద్రం. ఎందుకు ఆర్థిక శాఖ మంత్రి ఏం చేసిందమ్మా? ఆర్థిక శాఖలో జిఎస్టీ పెట్టింది. దేనికి పెట్టింది జిఎస్టీలు? ఏం లాభమైంది? ఒకసారి రమ్మని, షాపులకి రమ్మని. దేని మీద తక్కువైంది చూపించమను, ఎవడు ఫాలో చేస్తున్నాడు చూపించమను. ఈమె ఎప్పుడైనా వెళ్ళిందా, ఏమైనా కొనుక్కుందా? 5% తగ్గించానంటున్నారు. ఏ 5%? ఏ షాపు వాడిస్తున్నాడు? 4 షాపులు తిరుగుదాం రమ్మనంటే ఆమె సెంట్రల్ మినిస్టర్ అయితే అయ్యిందేమో. ఆమె కూడా ఒక స్త్రీనే కదా. ఈరోజు మనకి అక్కడ పక్కన ఒక యుద్ధం జరుగుతూ ఉంది, మనం యుద్ధం చేయట్లేదు, కానీ దాని ఇంపాక్ట్ మన దేశం మీద పడుతుందే. ఇప్పటికీ లైన్లలో సిలిండర్స్ లేవు, హోటల్స్ అన్నీ క్లోజ్, ఎల్పిజి లేదు, ఇంట్లో వంట చేసుకునే సిలిండర్ దొరకట్లేదు. ఎవరు అసలు బయటకు వెళ్ళాలంటే భయపడిపోయిన పరిస్థితి. అన్ని షాపులు, అన్ని బిజినెస్లు అన్నీ పోయాయి. దాని మీద నిర్మలా సీతారామన్కి ఏం లేదు, ఆమెకు సిలిండర్ డైరెక్ట్గా వస్తున్నట్టుంది. వంట చేసుకుందామంటే మధ్యతరగతుల వాళ్ళు లైన్లు కనపడి 3 రోజులు 4 రోజులు వచ్చి లేదమ్మా. మీ ఇంట్లో వచ్చిందా సిలిండర్? ఎన్ని రోజులకు వచ్చింది చెప్పండి? మా ఇంట్లో అయితే ఇంతవరకు రాలేదు. 20 days. మరి 20 days ఏం తినాలి మనం? పిల్లలు ఏం తినాలి? మరి ఇలాంటివన్నీ చూసుకుంటా ఏ పని చేశారని వీళ్ళని సమర్థించుకుంటున్నారు వీళ్ళు మోదీని? నాకు అర్థం కాదు.
ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడా, 2 లక్షలు ఇస్తానన్నాడా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడమ్మా? ఈరోజు మణిపూర్ సంఘటన మీద కూడా మాట్లాడిండా ఈయనడన్నా? ఇప్పుడు ఇప్పుడు ఇదంతా అక్కడ ఎలక్షన్స్ జరుగుతోంది. కోసమే అంటారా? 110% లాభం ఒక ఏంటి? మహిళను ఓడగట్టడం కోసము, అలాగే తమిళనాడులో భాషను వాళ్ళ మీద రుద్దడం కోసం. నువ్వెవరివయ్యా నువ్వు డిసైడ్ చేయడానికి? వాళ్ళ భాష, వాళ్ళ మాతృభాష, వీళ్ళ ఎవరి మాతృభాష వాళ్ళకి. ఏ మాతృభాషలోనే మాట్లాడుకోవచ్చు పార్లమెంట్లో. నువ్వెవడ కండిషన్గా నువ్వు హిందీనే మాట్లాడమని రుద్దుతుంటే వాళ్ళు ఏం చేశారు? చంప మీద చాడించి కొట్టారు. నువ్వెవడు మా భాషను మార్చడానికని. మార్చారా వాళ్ళు? హిందీ రుద్దితే ఒప్పుకున్నారా? ఎవరి మాతృభాష వాళ్ళకి ఇష్టం. ఆ రాష్ట్ర ప్రాంత భాషలోనే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. దేశాన్ని మొత్తం ఒకే భాష కిందకి తెస్తారంట. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? మన కల్చర్ వేరు, మన భాష వేరు, మన సాంప్రదాయాల పద్ధతిలో మనం ఏది మాట్లాడతాం అది కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ అనేది అవసరం, గ్లోబలైజేషన్. కానీ ఆ భాషని ఇంట్లోనే మాట్లాడతామా? మన మాతృభాష మీద మనకు చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నప్పుడే తెలంగాణ విభజనకు సంబంధించి ఒక అంశం వచ్చింది. అదే సమయంలో మన తెలంగాణలో సరికొత్తగా ఇంకొక పార్టీ రాబోతోంది. దానికి మహిళా అధ్యక్షురాలు కాబోతున్నారు. తెలంగాణలో ఒక కొత్త పార్టీ మహిళా అధ్యక్షురాలు ఈ 25th అనౌన్స్ చేయబోతున్నారు. మాజీ ఎమ్మెల్సీ, మాజీ బీఆర్ఎస్ లీడర్ కవిత. అవునా? నిజమా? అయ్యో బాబోయ్, ఇప్పటి గుర్తొచ్చింది ఆమెకి మహిళా లీడర్ అని, మహిళ ద్వారా మహిళకు అన్యాయం జరుగుతుందని, ఈ రాష్ట్రంలో ఎన్నో నష్టాలు జరిగిపోతున్నాయని. ఇప్పుడు ఆమె 20వ తారీఖు పెడుతుంది ఆ మీటింగ్. చూద్దాం, అనౌన్స్మెంట్ ఉంది ఏప్రిల్ 25th. చూద్దాంలే. అదే మీరు అడుగుతారో నేను అడిగి చూశాను. నేను ఆమె చూస్తున్నాను రోజు ఒకటి. ఆవిడ ముఖ్యమంత్రి అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకుందామా? పాపం ఎవరు ఎన్నికలు ఎవరికి పోనవసరం లేదు. నేను ముఖ్యమంత్రిని అయిపోతున్నాను, ఈ దేశాన్ని నేను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాను. మా నాయన ఉద్ధరించలేదు, మా నాయన వేస్టు, మా అన్న వేస్టు, మా బావవాడు దొంగ. కాబట్టి వీళ్ళందరికంటే వాడు సంతోష్ అనేవాడు అతను దొంగే. వీళ్ళందరి నీకు అన్యాయం జరిగిపోయిందని మీ ఇంట్లో పంచాయతీలు తీసుకొని వచ్చి నువ్వు బయటకు వచ్చి, ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ కూడా అలాగే ఉంది, ప్రజల కోసం ఆలోచించట్లేదు అనేదే కదా సమస్యల మీద. ఏం ఆలోచించినావమ్మా ఇన్నాళ్ళు? నువ్వు ఎక్కడున్నావు తల్లి? నువ్వు కేసీఆర్ బిడ్డగా శుభ్రంగా డబ్బులు ఎంజాయ్ చేసావు, పవర్ ఎంజాయ్ చేసావు, పెద్ద స్కామ్లో ఇరుక్కున్నావు. సరే, అక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది అన్నారు. ఆ క్లీన్ చిట్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడద్దు. ఎందుకంటే అది ఒక స్త్రీ ఒకసారి రాజకీయంలో వస్తున్నప్పుడు ఆహ్వానించాల్సిందే ఒక స్త్రీగా. దాన్ని మనం ఏమి నెగిటివ్ మాట్లాడంటే ప్రజాస్వామ్యంలో అందరికీ రైట్ ఉంది. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా కళ్ళు తెరిచావు? ఇప్పుడున్న రేవంత్ సర్కారు ఎంత బాగా చేస్తే కొన్నిటిని సమర్థిస్తుంది. మీరు చూసారా లేదో? బాగా చేశాడు రేవంత్ రెడ్డి, ఇది మేము దాని సమ్మతమే ఉన్నాము, కరెక్ట్గా చేస్తున్నాడు అంటుంది. మరి మీ నాన్న లెవెల్లో జరిగిన తప్పిదాలే అంటావా? లేకపోతే మీ నాన్న 10 ఏళ్ళు చేసిన వాళ్ళు చేసిన అవకతవకలకు నువ్వు ఏ రకంగా అప్పుడు నువ్వు అందులో ఉన్నావో నువ్వు కూడా అందులో బాధ్యురాలివే కదా. ఇప్పుడు ఇంట్లో చేస్తే మొత్తం ఇంటిల్లు పాదికి వస్తుంది కదా తప్పు. ఒక క్యాబినెట్ మంత్రులు గతంలో మనం చూస్తే పూర్వజన టైంలో సీనియర్స్ ఎలాంటివి ఉండేవాళ్ళు అంటే, ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేశారా? చెప్పమ్మా. ఇప్పుడు ఆమె అక్కడ ఉన్నంత వరకు ఆమెకి ఏదీ కనపడలేదు, అంతా కళ్ళు మూసుకుని ఉంది. ఇప్పుడు ఆమె కళ్ళే తెలిసి నేను వస్తున్నాను. ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి గారు సరే మా పార్టీలో పోయారు, అది పెద్దవాళ్ళు మాట్లాడతారు, లేకపోతే దాని గురించి నేను అంతగా డీప్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు అనేది ఎవరికి ఎవరు శత్రువులు గారు ఎవరు మిత్రులు గారు అన్నది నేను ఫాలో అవుతాను. ఈ రోజు నువ్వు ఎమోషనల్గా మిత్రులు లేరు. సో అందువల్ల ఎవరు పక్కన దుంకుతారో ఎవరు ఎక్కడ పోతారో మనకు తెలియనప్పుడు, నేను ఇన్నేళ్ళ సీనియర్ని నేను కూడా చూస్తున్నాను, అసలు ఎవడుకుంటాడో తెలియట్లేదు. మనమేమో ఒక దళితులమో ఏదన్నా మారామనుకో ఆమె పార్టీలు మారుతుందంట. నేను ఎప్పుడు పార్టీలు మారినా అధికారంలో ఉన్నప్పుడు నేను ఏ పార్టీలో చేరలేదు. అది ఎవరైనా మూర్ఖులు ఎవరైనా కామెంట్ చేస్తే తిరిగి చూసుకోమనండి నా చరిత్ర. కానీ ఇప్పుడున్న వాళ్ళు నిన్నటి దాకా తిట్టి ఇప్పుడే వచ్చేస్తే వాళ్ళకి మంత్రి పదవులు వచ్చేస్తూ ఉంటాయి. అది అన్ని పార్టీలకు కామన్ అయిపోయింది, దాన్ని మనం ప్రశ్నించడం లేదు. ఎవరి ఈక్వెషన్స్లో ఎవరు ఎలా ఉందో మనకు తెలియదు. అదే ఆవిడ జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ముసలాళ్ళ సంబంధించిన ఆయన అంత పెద్ద ఆయనతో ఏం పని అని. మరి నిన్న ఆమె లెవెల్లో ఒక మాజీ ఆయన పేరేంటమ్మా, బాబురావు గారిని చేర్చుకుంది. ఆయన వయసు ఎంతమ్మా? ఆయన 5 సంవత్సరాలు కదా. మరి ఆయన కూడా వృద్ధుడేగా. మరి నీ దగ్గర నీ ఆలోచన కరెక్ట్ అయితే పొలం అని ఎందుకు వస్తలేరు నీ దగ్గరికి ఎమ్మెల్యేలు? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్ని యాత్ర తిరుగుతున్నావు, ప్రతి ప్రాంతం విజిట్ చేస్తున్నావు, అన్నీ చూస్తున్నావు కదా. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు నీ పక్కన వచ్చారు? ఇప్పుడు పార్టీ పేరు అనౌన్స్ చేసి, పార్టీ విధి విధానాలు అనౌన్స్ చేసి, ఒక ఆవిర్భావం పార్టీ కొత్తగా ఏర్పడింది అన్న తర్వాత అప్పుడు కదా చూసి అట్రాక్ట్ అయ్యి వస్తారు. ఎందుకో నీ మీద నువ్వు మాట్లాడే మాటలు మీ నాన్నలాగా బాగా తెలివి ఎక్కువ కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి అందరు తప్పులు ఎత్తుతూ ఉంటారు. నీ తప్పులు నీ గురుగింజలాగా నీ కింద పోయినాయా అని
మారిపోయినాయా నువ్వు చేసే తప్పులని? అంటే నువ్వు చేసినవి అన్నీ కూడా కనపడకుండా పోయడానికి కోసమనే ఇప్పుడు ఏదో ఒకటి చేసినా ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో పదవి కోసం ఆకాంక్ష నీకున్నదనేది ప్రస్ఫుటంగా కనపడుతుంది. తన తండ్రి వారసత్వాన్ని నేను తీసుకుంటానంటుంది. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఆమె ఆలోచన విధానాలను, ఆమె ఎవరికి టికెట్లు ఇస్తుంది, ఏ టైప్లో ఇస్తుంది, దాన్ని బట్టి అప్పుడు ఎమ్మెల్యేలు చేరతారా చూద్దాం. ఎమ్మెల్యేలు ఎంతమంది చేరతారో, ఎంతమంది ఆమె గెలిపించుకోగలదో. రేపొద్దున వాళ్ళ నాన్న పిలిచాడు అనుకో, పోదన గ్యారెంటీ ఏందమ్మా, రాసివ్వు నాకు. సపోజ్ అది కుటుంబ వ్యవహారమే కదా తల్లి. పార్టీ మీద లేకుంటే పార్టీ లీడర్లు, అక్కడ ఉన్నటువంటి క్యాడరు, అక్కడ జరుగుతున్న అవకతవకల మీదే కదా మాట్లాడి బయటకు వచ్చేసింది. కవిత ఇంకా కవితని కవితమ్మ గురించి నీకు తెలియదమ్మా. ఆ కవితమ్మ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పిన తర్వాత తను ఎలా వెళ్తుందంటారు? అదే కవితమ్మ. అక్కడ లాజిక్ అది. ఆ లాజిక్ ఏంటంటే చాలా మైండ్లో గేమ్ ఆడే పార్టీ అది. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయింది. అందులో నుంచి వచ్చిన ఆమెనే కదా ఈమె. ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఎంత ఇది ఉందో, అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఎలాగున్నారో, పేటెంట్ రైట్స్ తీసుకున్నారో, ఆవిడకు అవన్నీ ఈమెకు వచ్చాయి కదా. ఈమె పెట్టింది రేపొద్దున కవితమ్మ, రేపొద్దున అవన్నీ చేయదని నమ్మకం ఏంది? నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ చూడు పాపం నేను ఎలా అయిపోయాడు, ఆయన మానసికంగా నేను చేస్తానా అది ఇది అంటున్నా కూడా వయసు అనేది ఒక మీద పడుతూనే ఉంటుంది ఎవరికైనా కూడా. సో యాక్టివ్గా మాట్లాడినంత మాత్రాన దాన్ని ఇప్పుడు అంత ఒక పక్కన హరీష్ రావు చేసింది. నిన్న చూడు ఆయన మీటింగ్ పెడితే ఇక్కడ హరీష్ రావు లేడు. కాళేశ్వరం దానికోసం సుప్రీంకోర్టుతో న్యాయమూర్తులను ఎంత సంప్రదించడానికి బాగా వెళ్ళారు. నమ్మిస్తారమ్మా మీరు నమ్మారు, నేను నమ్మను. ఎందుకు చెప్పనా? ఇంతకుముందు హరీష్ రావు ఏం చేస్తాడంటే అసలు పార్టీ గ్రిప్పు కేటీఆర్కి లేదు. కేసీఆర్కు మాట్లాడడం అంత అరేంజ్ చేయడం అంతా హరీష్ రావే. ఆ పార్టీకి 100% పల్స్ అని పట్టుకున్నాడు హరీష్ రావు. వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది హరీష్ రావు ద్వారానే. అది ఆ మధ్యలో ఏం చేశాడు, కాళేశ్వరం ద్వారా వేలాది కోట్లు సంపాదించుకున్న తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన ఏ పార్టీతోనన్నా అలైన్స్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి అవుతామనేది ఇంటెలిజెన్స్లో కేసీఆర్ గారికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు తీసుకొని మందలించి నీ తప్పులను బయట పెడతాను, నేను పవర్లో ఉన్నాను, నేను లోపలేస్తానని చెప్పి ఆయనను బెదిరించడం జరిగిందనేది ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారు కేసీఆర్. అందుకనే ఆయన మంత్రి పదవి ఇవ్వకుండా చాలా నాళ్ళు దూరం పెట్టాడు. మరి నిన్ననే ఆయన గుర్తుకొచ్చిందా? మామ మీటింగ్లో కనబడకుండా అప్పుడే వెళ్ళాలని ఉందా? ఇది డెఫినెట్గా హరీష్ రావు ఆయన ఎప్పుడు తిరిగిపోతాడో అంటే మామూలుగా ఆయన కుట్ర మనిషి. చాలా వరకు కేటీఆర్ కూడా అంత నాలెడ్జ్ లేదు. హరీష్ రావుకు ఉన్నంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికీ తెలియదు. దానికి తోడు ఆయన గనక వెళ్ళి వాళ్ళ మామ తరఫున ఉంటాడన్న గ్యారెంటీ అయితే నాకు లేదు. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కవిత వాళ్ళ బావనే టార్గెట్ ఎక్కువ చేసింది. నిన్న కూడా ఏమైంది, గుంటనక్క వెళ్ళింది అన్నది. కాకుంటే గుంటనక్క గుంపు మేస్త్రి అనే మాట తను అన్నప్పటికీ కూడా, అటు హరీష్ ఇటు రేవంత్ కలుస్తున్నారు అన్నప్పటికీ కూడా కవిత ఇవన్నీ చేయడం వెనకాల ఒక సపోర్ట్ అనేది లేదు. కాంగ్రెస్ చెప్పిన దాన్నే కవిత ఫాలో అవుతుంది, అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను, రాజకీయాల్లో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వాడుకోవాలి. ఇది చదరంగం అంతే. ఒకవేళ మేము అన్నారా, లేకపోతే కవిత రేవంత్ రెడ్డి గారిని వాడుకొని పార్టీలో చేస్తుందా అన్నది కూడా అది మనకేమీ కరెక్ట్గా తెలియదు. ఇంకా చాలా నాళ్ళు వెయిట్ చేయాలి మనం. ఎందుకంటే మాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ మాదే ఉంది. ఇప్పుడు కొత్తగా ఎవరినో తీసుకొని అడిషనల్గా తీసుకోవాల్సిన అవసరము మాకు లేదు, పార్టీకి లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, మీరు చూసే ఉంటున్నారు. కాబట్టి అంత ఈజీ టాస్క్ అయితే కాదు, ఆమె అనుకున్నంతగా అయితే కాదు. కవిత గారు చేసేవన్నీ మాటలు రోజు మాట్లాడు, ఆమె వేషధారణ దగ్గర నుంచి అందరం కూడా చాలా ఆశ్చర్యపోతున్నాం. ఎందుకు వేషధారణ అంటే ఆ స్టైల్ మార్చేసి తమిళనాడు జయలలిత లాగా, తలైవలాగా ఆమెలాగా ఈమె ఫీల్ అయిపోయి, అక్కడ జరిగినది వేరు, అక్కడ అన్యాయం వేరు, ఇక్కడ జరిగింది వేరు. దానికి ఈవిడ వేషధారణలు మార్చుకొని, అంటే మన తెలంగాణ వాళ్ళు అమాయకులు చాలా వాళ్ళు. సో కొంత కట్టుబొట్టలు చాలామంది ఉన్నారు లేడీ లీడర్స్లో కొంతమంది చాలా క్రిమినల్స్ ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, కానీ వాళ్ళు పల్లెటూళ్ళకి వెళ్తే 400-500 చీరలే కట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళ మామూలుగా చూస్తే మాత్రం వాళ్ళ రూపము, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ వేరే ఉంటాయి. అంటే నటించడం అనేది రావాలి, అది నిజ జీవితంలో అందరికీ రావాలి. అందులో రాజకీయంగా ఎక్కువ రావాలంటే ఆడవాళ్ళు ఏం తక్కువ లేరు తల్లి. ఇప్పుడున్న 25 సంవత్సరాల రాజకీయంలో చూశాను నేను. నిన్నటి వరకు కూడా తిట్టిన వాళ్ళు ఈరోజు వచ్చేసి మంత్రులైన వాళ్ళు ఉన్నారు. ఎన్నో తప్పులు చేసి అధికారులను బుక్ చేసి వాళ్ళని జైలు పాలు చేసి వీళ్ళు మాత్రం సైడ్కి వెళ్ళిపోయి అదే ఒక సాకుగా చూపించుకొని మంత్రి పదవులు అక్కడ కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఈ పార్టీకి గెలిచి ఆ పార్టీలో చేరిపోయి అసలు నిజంగా వాళ్ళని ఏ రకంగా తెలంగాణ బిడ్డలు ఎందుకు క్షమిస్తున్నారో అర్థం కాదు. కానీ ఒకవేళ పార్టీలో చేరుతున్నారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రాజీనామా చేసి వస్తే
వాళ్ళు నిజంగా కూడా వాళ్ళని ఒప్పుకుంటారు జనాలు. అలా గెలిచి ఆ పార్టీలో గెలిచి నిన్నటి వరకు కార్యకర్తలతో గొడవడి ఆ కార్యకర్తల మీద కేసులు పెట్టుకొని వాళ్ళని అలా వదిలేసి ఈయన డైరెక్ట్గా వచ్చి మళ్ళీ పార్టీలోకి మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కవితకి బెస్ట్ విషెస్ చెప్తారా? కంగ్రాట్స్ చెప్పేసి నేను మహిళగా చెప్పమంటే చెప్తానేమో కానీ ఆవిడేదో ముఖ్యమంత్రి అయిపోతుంది, ఆవిడతో ఈ దేశం కొత్త పార్టీ ఇప్పటిదాకా ఉన్న తెలంగాణలో ఒక పార్టీలే మహిళా తలనొప్పి అధ్యక్షురాలు ఎవరు లేరు. అమ్మా, ఈ దౌర్భాగ్యం ఏంటి మన దేశంలోనే ఉంది తల్లి, ఎక్కడ లేదు. డెవలప్డ్ కంట్రీస్లో 2 పార్టీలే ఉంటాయి, మా అంటే 3 పార్టీలు ఉంటాయి. ఎవరైనా ఆ 2 పార్టీల సైడే ఉండాలి. ఎవరైనా ఎంతమంది ఆలోచనలు వచ్చినా రెండిట్లో చేయాలి. అమెరికా లాంటి దాంట్లో ఈ మన దగ్గర రోజుకొక పార్టీ బిడ్డి వస్తుంది. ఎంతమంది పెట్టారు ఈ మధ్యకాలంలో చూసావా? వాళ్ళు మళ్ళీ తిరుగులో ఎవరైనా ఉన్నారా? చాలామంది పెట్టారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను. ఒక బీసీ నాయకుడు పెట్టాడు, ఇంకొకరు ఎవరో పెట్టారు, ఇంకొక ఆయన పెట్టబోతున్నాడు. ఇలాంటివన్నీ పెట్టుంటే అసలు ఇవి ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కాదు. అంటే వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతున్నప్పుడు వాళ్ళ ఉనికి కోసం కాపాడు కోసం కొందరు చేస్తున్నారు. ఇదంతా రాజకీయాలు వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకోవాలంటే తెలివైన ప్రజలు అయిపోయారమ్మా. అంత తక్కువ అంచనా వేయకండి. ప్రజాస్వామ్యంలో ఉన్న ఇప్పుడు మహిళలే కానీ 50% ఉన్నాను తల్లి. మనము నిజంగా ఈ మహిళా బళ్ళు రావాలని కోరుకున్నాం. ఇప్పుడు మేము అదే ఛాలెంజ్ చేస్తున్నాము. ఏమంటున్నాము? నువ్వు ఆ దాంట్లో డీలిమిటేషన్ అని పెట్టి అన్యాయం చేయకుండా యూజీసీ అని పెట్టి అందరికి ఒకటే న్యాయం అనేది చేస్తానని ఈ 2 చట్టాలను నల్ల చట్టాలు కలిపి పెట్టకుండా మేము కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీల వాళ్ళు కోరుకునేది ఏంటి? మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ పార్లమెంటు ఒట్టి మహిళా బిల్లు ప్రవేశపెట్టు. 2011 నుంచి తీసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మాకు మహిళా బిల్లును అమలు చేయని చెప్తున్నామే. మేమేం వ్యతిరేకం లేదు. మేము అప్పుడు క్లారిటీగా ఇదే చెప్పాము మహిళా బిల్లుని. ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ మమ్మల్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు మోదీ, అమిత్ షా, వీళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళంటే మేము మహిళలకు వ్యతిరేకం అంట. బాబు, మహిళల వ్యతిరేకం అనే ఆలోచన విధానానికి వ్యతిరేకులమే మేము. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ప్రియాంక గారు కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నాం? మేము మా పార్టీలో ఉన్న వాళ్ళందరం అదే చెప్తున్నాం. మాకు మహిళా బిల్లు కేవలం అక్కడ జరుగుతున్న ఎలక్షన్ల మీద ఇంపాక్ట్ చూపించుకోవాలన్న ఉద్దేశంతో ఈ చట్టాలను పెడుతున్నాడు మోడీ. అందుకనే నిజంగా ఒక్క ప్రతిపక్షాన్ని కూడా మాట్లాడేయకుండా చేసిన మొన్న ఇచ్చిన చెంపదెబ్బకు నిజంగా షాక్ అయిపోయారు ఇద్దరు, అమిత్ షా అండ్ మోదీ. ఇద్దరు తల ఇలా వాలేసుకొని వెళ్తున్నారు. అందుకని మోదీ చెప్పేది ఏది కూడా ఈ పిచ్చి అంధభక్తు కానీ ఈ భక్తులుగా మారి మోదీ మోదీ అనడం కాదు. ఈ మోదీ ఏం తీసుకొచ్చాడు? స్వాతంత్రం తెచ్చుకున్న బ్రిటిష్ వాళ్ళని పంపించేసిన వాళ్ళం మేము. గాంధీ గారు, ఎంతమంది మహనీయులు ఉన్నారు మనకు త్యాగాలు చేసిన వాళ్ళు. వాళ్ళని కాదని అడ్డదారిలో వచ్చిన అమిత్ షా లాంటోడు, లేకపోతే మోదీ లాంటోళ్ళు ఈరోజు దేశాన్ని ఎంత నష్టం చేస్తారో. రూపాయి విలువ పడిపోతుందో, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, పిల్లల ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో వాళ్ళ కష్టాలు చూడండి. అక్కడ పోయి ప్రధానమంత్రిగా పోయి అక్కడ ట్రంప్ను గెలిపించాడు. దాంట్లో దుర్మార్గం పని. మనల్ని అమ్మేశారమ్మా. రాహుల్ గాంధీ గారు చెప్పింది, నీ ఫోన్, నీ డాటా నీతో మొత్తం హ్యాక్ అయిపోయింది. అమ్మేశాడు. మనది మనకే లేదు. దిక్కులేని పరిస్థితుల్లో మనం పెట్టిన ఈ ప్రధానమంత్రిని ఏ ముఖం పెట్టుకునేమ్మా ఇంకా మనం క్షమించాలి? నాకు అర్థం కాదు. ఈరోజు ఆడపిల్లకి రక్షణ ఉందా? ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడా? లేకపోతే ఏ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన దాంట్లో బహిరూపియా అంటారు మన హిందువులో అయితే. అసలు ఏ చట్టం పెట్టాలన్నా చర్చలు పెట్టాలమ్మా. అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడితే ఆ రకంగా చట్టాలు పెట్టాలి. లేదు అంటే రాజ్యసభలో దాన్ని పెట్టాలి, డిస్కషన్స్ పెట్టాలి. కొన్ని రోజులు చర్చ జరిగిన తర్వాత 2/3 వంతు మీకు అసలు మెజారిటీ లేదు, అయినా నాకు వస్తుంది గ్యారెంటీ అన్నారు. ఎలా వస్తుంది? చదువుకున్న వాళ్ళు అలాగే నమ్ముతున్నారు, చదువురాని వాళ్ళు. ఇప్పుడు చూడు, హైదరాబాద్లో ఆ బిల్లు కనుక ప్రాసెస్ అయ్యి ఉండి డీలిమిటేషన్ కనుక అయ్యి ఉంటేలేమ్మా చాలా చాలా ప్రాబ్లం అయ్యేది. ఇప్పటికి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? జమిలీ ఎలక్షన్స్ తీసుకొద్దామని చూస్తున్నారు. ఇంకా రాబోయేది ఏముండదు. ఇంకా నువ్వు మాట్లాడవు, నువ్వు పర్మిషన్ తీసుకొని బయటకు వెళ్ళాలంటే నువ్వు పర్మిషన్ అడుక్కొని పోవాలి ప్రతి వాళ్ళు. మనం ఈ భారతదేశాన్ని అంత దరిద్రంగా చేసినవాడు. ఇప్పుడు ఆరావళి అనేది మనకు చాలా పర్వతాలు. ఈరోజు నక్సలైట్లు లేకుండా చేస్తున్న అమిత్ షా ఈరోజు ఎందుకు చంపేపిస్తుండే వాళ్ళని? ఒక పక్కన వాళ్ళని రూపమాపాలని అనుకున్న దాంట్లో కొంత స్వార్థం ఉండొచ్చే మనకి, కానీ వాటిని కాపాడుకోలేకపోయిన దుస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. వాటిని కూడా మైండ్స్కి ఇచ్చేశాడు. అదాని అంబానీలకు అమ్మేశాడు. అది అసలు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు మనకి. ఆ లెక్కలో ఉన్నాడు ఆ మొన్న చనిపోయిన అబ్బాయి, నక్సలేటు. ఆ పిల్లోని ఎందుకు చంపారు? అందుకోసమే చంపాడు. అక్కడ ఉన్న దాంట్లో అవి తీయొద్దు అని చెప్పి ఆ పిల్లోడు రక్షణ చేద్దామని చూస్తే ఈ టెర్రరిస్ట్ నక్సలేట్ యాక్టివిటీస్ మన దగ్గర ఉండకూడదు, నేను మొత్తం ఏరిపరుస్తాను, నీ జన్మ మొత్తం తలకిందులైనా కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది ప్రజల కోసం చేసిన దాన్ని నేను సమర్థిస్తున్నానమ్మా. నాకు తెలిసిన నక్సలైట్ల ప్రాంతంలో నేను సహవాసం చేసి వచ్చాను. వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు? తప్పు ఏం చేయట్లేదు. వాళ్ళు సమన్యాయం జరగనప్పుడు, సామాజిక న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు వచ్చినారు, వాళ్ళే చేశారు కదా, ఆదుకున్నారు. అలాంటి వాళ్ళని ఎంత నువ్వు నిదర్శనంగా చంపావే? ఎంత పాపం మూడగట్టుకుంటున్నారు వీళ్ళు.
ఎవరో ఒకరు భయపెట్టించడానికి ఉండాలా? వస్తుందంటారా మహిళా బిల్లు? మళ్ళీ ఇప్పుడు మీరు అన్న రిజర్వేషన్లు అమ్మా మేము రేపు పెట్టినా సపోర్ట్ చేయడం రెడీగా ఉన్నాం. మేము 100% మహిళా బిల్లును రేపు పెట్టినా మళ్ళీ 2-3 రోజుల్లో పెట్టి చర్చ పెట్టేసి ప్రవేశపెట్టడానికి మేము అసలు వ్యతిరేకం కాదు. 110% మేము మహిళా బిల్లులకి మేము సపోర్ట్ చేస్తున్నాము. మేము వ్యతిరేకం కాదు. అలాగే జనాభాను మొత్తంగా కౌంటింగ్ అయినగా జరగాలనేది నా డిమాండ్, మా పార్టీ డిమాండ్, మా రాహుల్ గాంధీ గారి డిమాండ్. యావత్ భారతదేశం కూడా అదే కోరుకుంటుంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రైట్ తల్లి, మీకు కూడా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.